సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కోటపల్లి మండలం కొల్లూరు గ్రామాన్ని సందర్శించడం అనేది జరిగింది. ఈ గ్రామంలో దళితవాడలో గత నెల 15 రోజుల నుంచి విష జ్వరాలు, అట్టనే కీళ్ళ నొప్పులు, చికెన్ గున్య లాంటి జబ్బులతోటి ప్రజలంతా అల్లాడిపోతున్నారు. నెల రోజులుగా పైగా ప్రజలు ఇక్కడ జబ్బులతో అల్లాడిపోతుంటే కనీసము ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు, అధికారులు వైద్యం చేయించలేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ వార్డును మేము సందర్శిస్తుంటే ఒక్కొక్క ఇంటికి నలుగురుంటే నలుగురు, ఐదుగురుంటే ఐదుగురు, ఆరుగురుంటే ఆరుగురు అందరూ మంచాన పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ హాస్పిటల్కి వెళితే 2 రోజులు 3 రోజుల కంటే ఎక్కువ లేరు. ఆ వైద్యం సరిపోక ప్రైవేటు వైద్యాన్ని ఆశ్రయించి వేలాది రూపాయలు ఈరోజు పేదలు నష్టపోవడం అనేది జరిగింది. అంటే ఒక నెల 15 రోజుల నుంచి ప్రజలు అల్లాడిపోతుంటే ఇక్కడ రోజు అంబులెన్స్ వస్తుంటే పేషెంట్లు రోజు హాస్పిటల్ పోతుంటే ఈ అధికారులు ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీగా మేము అడగదలుచుకుంటాం. ఈరోజు పత్రికల్లో వచ్చిన తర్వాత ఈ ఊరికి వచ్చి సావుక ఊరు సలహా చెప్పినట్టు ఇక్కడికి వచ్చి మెడికల్ క్యాంప్ పెట్టిండు. నెల రోజుల నుంచి ఎక్కడ పోయిందని చెప్పి అడుగుతున్నాం. ఎందుకు నెల రోజుల నుంచి బ్లీచింగ్ పౌడర్ చల్లలేదు, దోమల మందు కొట్టలేదని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. అంటే పేదలంటే, దళితులంటే ఇంత వివక్షతన ఈ ప్రభుత్వాలకు, అధికారులకు అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం. అట్లనే ఇక్కడ చూస్తే రోడ్లన్నీ గుంటలతో ఉన్నాయి. దళిత వాడలలో రోడ్లు లేవు, బీసీ వాడలో ఒక ప్రాంతంలో రోడ్డు లేదు, బ్లీచింగ్ పౌడర్ చల్లే వాళ్ళు లేరు, దోమల మందు కొట్టేటోళ్ళు లేరు. అంటే ప్రజలను గాలికి వదిలేసి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మెడికల్ క్యాంపు ఇంతటితోనే కాకుండా ఈ ఊర్లో మొత్తం ప్రజలందరికీ జబ్బులు నయమయ్యేదాకా మెడికల్ క్యాంప్ ఇక్కడ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. అత్యవసర పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. అట్లనే సిపిఎం పార్టీగా మేము నెల రోజుల నుంచి మొత్తుకుంటున్నాం. జిల్లాలో అనేక గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు విష జ్వరాలతో అల్లాడిపోతున్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి మేము నెల రోజుల నుంచి మొత్తుకుంటా అంటే నెల రోజుల నుంచి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు మొద్దునిద్రపోయినలు, ప్రజలను గాలికి వదిలేసారు, వాళ్ళ ప్రాణాలను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈరోజు కంటి తురుపు చర్యలకు పాల్పడుతున్నాం. నెల రోజుల ముందే ఈ జాగ్రత్తలు తీసుకుంటే పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ఆశ్రమించి వేలాది రూపాయలు నష్టపోయే వాళ్ళ ఇప్పుడు చూడు ఈ ప్రాంతంలో వచ్చినటువంటి కీళ్ళ నొప్పులు తగ్గుతలేవు అని చెప్పి ప్రజలు కాళ్లకు, చేతులకు జీడీలు పెట్టుకుంటానంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వాలు పేదల పట్ల వివరిస్తున్నారు. ఇప్పుడు మేము వాడలో చూస్తా అంటే ఒక 8 మంది వాళ్ళ కాళ్ళకు జీడీలు పెట్టుకునేది చూపెట్టిళ్ళు, మొకాళ్ళకు చేతులకు జీడీలు పెట్టుకునేది చూపెట్టిళ్ళు. అంటే చివరికి నాటు వైద్యాన్నే ఆశ్రమించేటువంటి పని ఈరోజు జరుగుతుంది. అందుకే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకోవాలి. మా సిపిఎం పార్టీ నాయకత్వం 2 రోజుల క్రితమే మన చెన్నూరు ఏరియా హాస్పిటల్ సందర్శించి ఆ రోజు కూడా చెప్పిండ్రు, ఈ హాస్పిటల్ ఒకటే వైద్యం కాదు, అన్ని గ్రామాలలో మెడికల్ క్యాంపులు పెట్టాలి, సబ్ సెంటర్లు నడవాలి, మండల ఆసుపత్రులు నడవాలి, ఎక్కడికక్కడ వైద్యాన్ని అందిస్తేనే ప్రజల ఆరోగ్యాలను కాపాడుతారని చెప్పితే కూడా 2 రోజులు గడిచిపోయినా కూడా ఈ రోజు వరకు అధికార యంత్రాంగంలో కదలిక రాలేదు. రేపు జిల్లా కలెక్టర్ని కలిసి మేము మెమోరాండం ఇస్తాం. ఈ జిల్లాలో ఎమర్జెన్సీ ప్రకటించి అత్యవసర పరిస్థితుల్లో అన్ని ఊర్లలో, పట్టణాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి. జబ్బులు తగ్గేదాకా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని మెడికల్ క్యాంపులు నడపాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం.